హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో విజయవాడ బాబాయ్ గారి హోటల్లోని సీక్రెట్ రెసిపీ అయిన ఇడ్లీ తయారీ విధానము చూద్దామండి. చాలా అంటే చాలా ఫేమస్ హోటల్ అది. ఆ హోటల్లో ఇడ్లీ ఎలా వేస్తారో అలా చూద్దాము. ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నాను. పొట్టుదైనా పర్వాలేదు, పొట్టు లేనిదైనా పర్వాలేదండి. ఒక గ్లాసు ఇలా మినపప్పు తీసుకొని దీన్ని 5 to 8 అవర్స్ పాటు నానబెట్టేసేయాలి. తగినంత నీరు పోసి ఇప్పుడు నానపెడదాము. ఇలా తగినంత వాటర్ పోసుకున్నాం కదా, ఇప్పుడు ఇది నానపెడదాము. ఒక 5 to 8 అవర్స్ వరకు నానాలి. ఇది పప్పు ఒక 7 గంటల వరకు నానిందండి. నానాక దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి వాటర్తో. దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు రోట్లో అయినా రుబ్బుకోవచ్చండి. మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటే అలా చేయండి. మిక్సీ కానీ లేకపోతే రోల్ కానీ మీ వీలుని బట్టి చూసుకోండి. మీరు కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మరీ జారుగా కాకుండా కాస్త గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా రుబ్బుకోవాలి పిండిని. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకొని నానపెట్టుకున్నామో సేమ్ అదే కప్పుతో మనం ఇప్పుడు రుబ్బుకున్న పిండి అదే కప్పులో వేసి ఎన్ని కప్స్ వచ్చాయో కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 3 గ్లాసుల వరకు రుబ్బుకున్న పిండి వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా కొలుచుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఇంకా కాసేపు. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో ఇప్పుడు మనం రవ్వ కూడా తీసుకోవాలి. పిండి నాకు 3 గ్లాసుల వరకు వచ్చిందండి. 3 గ్లాసులు అంటే అందులో హాఫ్ 1.5 రవ్వ పోసుకోవాలి. చూడండి, 1.5 కదా, 1.5 పోసేసాను. ఇప్పుడు దీంట్లో తగినంత వాటర్ పోసుకొని దీన్ని ఒక అరగంట పాటు నానపెట్టేసేయాలి. ఇంకా ఒక అరగంట సరిపోతుందండి. ఇడ్లీ రవ్వ ఒక అరగంట పాటు నానిపోయాక దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక 2 సార్లు. అది ఎలానంటే వాటర్ పోసుకొని మనం ఇలా చేత్తో కడుక్కుంటాం కదా, ఇలా చేత్తో ఇలా కడుగుతాము. కడిగాక అదంతా వాటర్లో కలిసిపోతుంది. రవ్వ అంతా కలిసిపోయి మనం వాటర్ వంపేస్తున్నప్పుడు ఆ వాటర్తో పాటు రవ్వ కూడా వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు కడిగేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా వదిలేసేయండి. వదిలేస్తే రవ్వ కిందకి వెళ్ళిపోతుంది, వాటర్ ఏమో పైకి వస్తుంది. అప్పుడు మీరు వాటర్ కనుక దాన్ని వంపేసుకుంటే రవ్వ అలానే ఉండిపోతుంది గిన్నెలో. అలా రవ్వ ఎప్పుడైతే మనకి కిందకి దిగిపోయి వాటర్ పైకి వస్తాయో అప్పుడు నీళ్ళంతా వంపేసుకోవాలి. అది కడిగే విధానము. అలా ఒక 3 సార్లు రవ్వని కడుక్కోవాలండి. శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న పిండిలో ఈ రవ్వని తీసుకొని ఇలా నీళ్లు లేకుండా ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకొని ఇందులో వేసేసుకోవాలి. రవ్వనంతా పిండిలోకి వేసేసాక ఈ 2 చక్కగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇడ్లీ పిండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఇలా ఉండాలి ఇడ్లీ పిండి. ఇలా మనం మొత్తం కలిపేసాక మూత పెట్టుకొని ఒక నైట్ అంతా దీన్ని పులియబెట్టేసేయాలండి. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ రేపు పొద్దున్న తీద్దాము. ఉదయం కల్లా ఇడ్లీ పిండి ఇలా చక్కగా ఫార్మెంట్ అయి ఉంటుందండి. పై వరకు వచ్చేసింది కదా మూత కంటుకొని. ఇడ్లీలు వేసుకోవడానికి ఇడ్లీ పిండి రెడీ అయిపోయిందండి చక్కగా మనకి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి మొత్తం అంతా కలియపెట్టాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఎక్కువ ఏం పట్టదు, కాస్త చూసి తక్కువ వేసుకోండి. ఇడ్లీలు చేస్తున్న వాళ్ళకైతే వాళ్ళకి తెలుస్తుంది ఎంత పడుతుంది ఏంటనేది. మొదటిసారిగా చేస్తున్న వాళ్ళైతే కాస్త చూసి వేసుకోండి. ఎక్కువ సాల్ట్ ఏం పట్టదు, చాలా తక్కువ పడుతుంది. సాల్ట్ వేసాక ఇలాంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావాలంటే మనకు ఇడ్లీ పిండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇవి వైట్ క్లాత్ అండి. వైట్ క్లాత్ అయితేనే బాగుంటుంది.
ఏదైనా కలర్ క్లాత్ తీసుకుంటే ఉడికేటప్పుడు ఆ కలరు ఇడ్లీకి అంటుకునే అవకాశం ఉంది. అందువల్ల వైట్ క్లాత్ తీసుకోండి. ఇడ్లీ రేకు మీద ఇలా వేసుకోవాలి. వేసుకునే ముందు తప్పనిసరిగా ఈ క్లాత్ని తడుపుకోవాలండి. తడుపుకొని నీళ్లు పిండేసిన తర్వాత ఇలా వేసుకోవాలి. అలా మీరు ఎన్ని ప్లేట్లు అయితే వేస్తారో అన్ని ప్లేట్ల మీద వేసుకోండి ఇలా. ఇప్పుడు ఇడ్లీ పిండిని తీసుకొని కాస్త ఈ గుంటల్లో ఒక 30 వంతు మాత్రమే వేయాలి. ఫుల్గా వేసేయకూడదండి. ఇలా అన్ని ప్లేట్స్లోకి వేసుకోవాలి. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది ఇలా వేసేసుకోవాలి. ఇలా కవర్ చేసేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ రేకుల్ని ఇలా స్టాండ్లో పెట్టేయాలండి. నేను ఇది మామూలుగా వేసాను. హోటల్లో అయితే బాబాయ్ హోటల్లో అయితే ఇలా వేస్తారు. అందువల్లనే మీకు ఇలా చూపించాను. ఇలా సెట్ చేసేయండి. పొయ్యి వెలిగించుకొని ఇడ్లీ పాత్ర ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకుని అందులో 1.5 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ ఇడ్లీ రేకుల్ని ఇందులో పెట్టేసేయాలి. ఇంకా మూత పెట్టేసేయండి. ఒక 20 నిమిషాలు సిమ్లోనే లో టు ఫ్లేమ్లో ఉడికిస్తే చక్కగా మనకి ఇడ్లీలు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇంకా ఒకసారి మూత తీసి చూద్దామండి. 20 నిమిషాలు అయ్యింది. కాస్త వేలు తడి చేసుకొని ఇలా తీసి ఇలా ప్రెస్ చేస్తే కనుక మనం ఏమి అంటుకోకుండా ఉంటుందండి. చేతికి కనుక ఏమి చూడండి, వేలికి ఏమి అంటుకోలేదు కదా. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు లెక్క మనకి. ఇంకా దీన్ని దించేద్దాము. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్స్ నుంచి ఇడ్లీలు తీసుకోవాలండి. మనకి క్లాత్ కొంచెం ఇలా అంటే వచ్చేస్తుంది ఊరికనే. ఇలా తీసుకోవాలి ఫస్ట్. ఇలా అంటే వచ్చేస్తాయి. చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. ఊరికే కూడా వచ్చేస్తాయి. చూడండి అలా వచ్చేస్తాయి ఇడ్లీలు. ఈ బాబాయ్ హోటల్లోని సీక్రెట్, ఇడ్లీలో ఉన్న సీక్రెట్ ఏంటంటే ఉప్పు ఎక్కువ ఉంటుంది, రవ్వేమో తక్కువ ఉంటుందండి. అదే సీక్రెట్. అందుకే అంత ఫేమస్ అయింది ఆ హోటలు. ఇలా మిగిలిన రేకుల్లో నుంచి కూడా ఇడ్లీని అలాగే తీసుకోండి. ఇవి క్లాత్ మీద కాకుండా డైరెక్ట్ ఇడ్లీ రేకు మీద వేసినవండి ఇడ్లీలు. చూడండి చాలా సింపుల్గా వచ్చేస్తాయి మనం స్పూన్తో కనుక ఇలా తీసినట్లయితే. బాబాయ్ హోటల్లో అరిటాకు వేసి అరిటాకులో ఇలా ఇడ్లీలు వేసి ఇస్తారండి. రేకు మీద చేసినవండి ఈ ఇడ్లీలు. ఇవేమో క్లాత్ మీద వేసి చేసుకున్నవి ఇడ్లీలు. చూడండి ఎలా ఉన్నాయో. ఇది తమిళ టిఫిన్ పల్లీ చట్నీ అండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనంత రుచిగా ఉంటుందండి. ఈ చట్నీని ప్రిపేర్ చేసి ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు పోపునంతా చట్నీలో కలియబెట్టేసి ఇడ్లీలో వడ్డించుకోవడమేనండి. ఇంకా చూశారు కదండి విజయవాడలోని బాబాయ్ హోటల్లో ఇడ్లీలు ఎలా చేస్తారనేది. ఇందులో సీక్రెట్ ఏంటంటే చెప్పాను కదా, రవ్వ తక్కువ ఉంటుందండి, పప్పు ఏమో మినపప్పు ఎక్కువ ఉంటుంది. అదే అక్కడ సీక్రెట్. అందువల్లనే బాబాయ్ హోటల్ చాలా ఫేమస్ అయిందండి. ఇడ్లీల పైన కాస్త నెయ్యి వేసి కారప్పొడి వేసి ఇలా అరిటాకులో అయితే సర్వ్ చేస్తారు. చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఎంతో రుచికరమైన బాబాయ్ హోటల్లోని ఇడ్లీలని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలపండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.
అంతవరకు సెలవు. నమస్కారం.